Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. ఇప్పుడు ప్రార్థనా గీతం. ఈ కావ్యంలోని ప్రార్థనే జరుగుతుంది కాబట్టి ఇది శ్రావ్యంగా వినటానికి వినిపించటానికి సుఖప్రియ మాడుగుల సుఖప్రియ వచ్చింది. సుఖప్రియని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది ఈ భారతాంబ స్తుతి అఖండ భారత నిర్మాణంలో దానికి సంబంధించి కావ్యంలో ఉన్నటువంటి ప్రార్థనే ఇప్పుడు మీరు వినబోతున్నారు. మాడుగుల సుఖప్రియ. శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సోనుమాశ్రయే. శ్రీకరమందార సింధూరతిలకంబు ఫాలభాగమునందుగ్రాలుచుండ బిరిదండ మెడనిండ పరిమళంబులు చింద కందోయి చిరుచల్వ కందళింప కరకంజముల పొంచి ఘన విపంచికయంచి అతిలోక సుశ్రావ్య శృతులనీనా రాజహంసమునెక్కి రాజితాక్షమునోని మందస్మితాస్యై విందుగొల్ప సారసోదీర్ణ సువిదీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపా భాగ్యమహిమా. తల్కులొలయుచునేడు నానాల్క పైన ఇంపు ఘటించి ఇక నటించుగాక సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపా భాగ్యమహిమా. జయ 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 భారత జననీ జయ 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 భారత జననీ. కాశ్మీర కల్హార విలోచని కైలాస హైమాద్రి కిరీటిని కస్తూరి గోరోచన కుంకుమ తిలకిత కృతి సీమంతిని రామేశ్వర రసవార్థి ఝళంఝళ రవ మధురిత పద సింజిని జగన్మనోరంజనీ. లగధ ఆర్యభట వరాహమిహిర శ్రీ కౌటిల్యాద్యనేక దర్శిత జ్యోతిర్గణిత సుజ్ఞాని సీతా అరుంధతి ద్రౌపదీ శారదా దేవి కాలడి చెన్నమ్మ సోదరి నివేదిత మేడం కామా ఝాన్సీ లక్ష్మీ రాణి రుద్రమ సావిత్రి బాయి ఫూలే చాకలి ఐలమ్మ సో దుర్గాబాయి ఇత్యాది వీరాంగన పుణ్యాంగన మాతృవిరచిత నీల వినీల కబరీ శిఖర కుంభిత జాజీ చంపక మల్లి మాలా పుష్ప వితాని మేరు మహేంద్ర సహ్య మలయగిరి గంధమాదన శ్రీమానే. పంజాబ్ గోవ గుజరాత్ హరియాణా ఆంధ్రా త్రిపుర తెలంగాణ మహారాష్ట్ర అస్సామ
छत्तीसगढ़ सिक्किम तमिलनाड कर्नाटक अरुणाचल झारखंड हिमाचल उत्तर मध्य प्रदेश नागालैंड राजस्थान बंगाल उत्तराखंड केरल जम्मू काश्मीर लद्दाख दिल्ली चंडीगढ़ पुदुचेरी अंडमान निकोबार द्वीप दादरा नगर हवेली दामन दियो राज्याराधित भारत मातृनलिन पदयुगले तत्तद्भाषा स्तुति बहुलीकृत संस्कृत कुसुमस्तबक परिमळे संस्कृत कुसुमस्तबक परिमळे सरदार पटेल गांधी भगत सिंह अंबेडकर आजाद सुभाष चंद्र बोस अल्लूरी श्यामा मुखर्जी दीनदयाल डॉक्टर हेग्डेवार श्री गुरुजी इत्यादि देशभक्त महनीय सेवित पाद पद्मयुगणे विराजमान विंध्यशैल नर्तिनी विभूष्यमान वज्ररत्नमालिनी विलीयमान सच्चरित्रशैलिनी विधीयमान विश्वलोकवर्तिनी अष्टादश भुज शिष्ट वरप्रदशालिनि सेवे मातः इष्टामृत रस कष्ट निवारिणि शूलिनि दुर्गे मातः स्पष्टाक्षर पद सृष्टि विलासिनि मालिनि भर्गे मातः दृष्टाध्वर वर कृष्ट फलप्रद भारत मातर् मातः भारत मातर् मातः महेन्द्रो धारयते वज्रकिरीटं फणीन्द्रो अलङ्कुरुते कुण्डलयुग्मं निधीन्द्रश्चार्पयते सेवधिमाद्यं कवीन्द्रो वर्णयते कव्यधिनेत्री मित्रोऽसि वरुणोऽसीति साम्राज्य पट्टाभिषेकस्तदा मित्रोऽसि वरुणोऽसीति साम्राज्य पट्टाभिषेकस्तदा मित्रेन्द्र वरुणाग्नि धन्मा नीलाद्यै कृतानन्दभा मैत्र्या करुणया पालयेदम्बिका लोकमानन्ददा नेत्रैश्च सफलैर्दृश्यते काश्मीरी शारदा शान्तिदा सिंहासनासीना राजते मन्दस्मितास्ताना शोभते सिंहासनासीना राजते मन्दस्मितास्ताना शोभते विद्याकटाक्षाक्षी वर्धते प्रज्ञानसन्दात्री भ्राजते नमस्कार धन्यवादाలు భారతదేశంలో ప్రపంచంలోనూ వెలిసినటువంటి తొలి కావ్యం రామాయణం. ఈ రామాయణం మొత్తాన్ని కూడా గానం చేయడానికి పనికొచ్చే విధంగా మహాకవి వాల్మీకి రాశారు. ఈరోజు కావ్యము అలా గానం చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి కావ్యం అనేటువంటిది నిరూపించటానికి ఈ యొక్క మీకు ఆ కావ్యంలో ఉండేటువంటి
ఒక సన్నివేశాన్ని పాడి వినిపించడం జరిగింది. రసికులైనటువంటి శ్రోతలు, పండితులు, కవులు, విమర్శకులు ఉన్నటువంటి ఈ సభలో ఇది ఒక తొలి ప్రయోగంలాగా ఈ కావ్యాన్ని ఈ విధంగా పరిచయం జరిగింది. అందువల్ల మీరు అభినందిస్తే మరొకసారి కరతాళధ్వనుడు కూడా చేయొచ్చు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.